క్రైస్తవులుగా మనందరం కోరుకునేది ఏంటి? పరలోకం వెళ్ళాలి అని. ప్రతిరోజు కూడా దేవుడి గురించి మనం మాట్లాడుకోవడానికి, తెలుసుకోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే మనం పరలోకం వెళ్ళాలి అని. పరలోకం వెళ్ళాలి అన్న నిరీక్షణ లేకపోతే మనం అసలు క్రైస్తవ్యంలో ఉండడంలో అర్థమే లేదు. అయితే పరలోకానికి ఎవరు వెళ్తారు, ఎలా వెళ్ళాలి అనే విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారు చెబుతూ పరలోకం వెళ్ళాలి అని చాలామంది అనుకుంటారు, కానీ వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది అన్నాడు ఆయన. ఎందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ వెళ్ళేవాళ్ళు చాలా తక్కువైపోతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిన 4 రకాల కేటగిరీలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరూ ముందు 3 కేటగిరీల దగ్గరే ఆగిపోతున్నారు. 4వ స్టెప్ ఎవరో కూడా ముందుకు ఎక్కిపోవడం వల్ల. ఏంటా 4వ స్టెప్పు? ముందు అసలు యేసు ప్రభు వారు చెప్పిన 4 కేటగిరీలు ఏంటో చూద్దాం. ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయంలో విత్తు అని ఉపమానం చెప్తాడు. అక్కడ ఒక అతను విత్తనాలు విత్తున్నాడు. విత్తిన విత్తనాల్లో కొన్నేమో రోడ్డు పక్కన పడ్డాయంట. రోడ్డు పక్కన పడ్డ విత్తనాలని ఎవరితో పోలుస్తున్నాడు ఆయన? అసలు మాకు పరలోకం వద్దు, దేవుడు వద్దు, మేము భూమి మీద మా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం, మా ఇష్టం వచ్చినట్టుగా తప్పులు చేస్తాం, పోతే నరకానికి పోతాం అని వాక్యాన్ని, దేవుణ్ణి పక్కన పెట్టేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ కేటగిరీ, అంటే రోడ్డు పక్కన పడ్డ విత్తనాలు లాంటి అలాంటి వాళ్ళు ఎవరో కూడా ఈరోజు ఇక్కడ కూర్చోలేదు అని నేను అనుకుంటున్నా. సో ఆ కేటగిరీని మనం పక్కకు పెట్టేద్దాం. ఇకపోతే రెండో కేటగిరీ ఏంటి? రాతి నేలను పడిన విత్తనాలు. రాతి నేల పడ్డ విత్తనాలు అంటే ఏంటి? అవి పెరగడానికి వేరు లేదు. కేవలం భూమి మీద మాకు దేవుడు ఏదో చేస్తాడు, మాకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు కావాలి, ఆస్తి రావాలి, వీటిల్లో ఏది రాపోయినా కానీ సింపుల్గా దేవుణ్ణి మార్చేస్తూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి ఒక దేవుణ్ణి మారుతారు, నెలకు ఒకసారి ఒక దేవుణ్ణి మారుతారు. ఇలాగా ఈ లోకంలో మాకు కావాల్సిన అవసరాలు తీర్చడం కోసం మాత్రమే దేవుణ్ణి నమ్ముకుంటాం అనేవాళ్ళు వేరులేని రాతి నేలను పడ్డ విత్తనాలను పోలి ఉన్నారు. వాక్యం ఉండకుండా కేవలము లోకాశల కోసం దేవుణ్ణి నమ్ముకునేవాళ్ళు. మనందరం కూడా ప్రతిరోజు వాక్యం నేర్చుకుంటున్నాం, దాని భావాలు తెలుసుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాం, ఎన్నో బైబిల్ క్లాసులు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఆ రెండో కేటగిరీ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరని నేను అనుకుంటున్నా. మరలా చెప్తున్నాను, ఈ రెండో కేటగిరీ వాళ్ళు ఈ లోకం కోసం దేవుణ్ణి నమ్ముకుంటారు. చనిపోయాక ఇంకో బ్రతుకుంది, ఆ బ్రతుకులో మనం పరలోకానికి వెళ్తాం. భూమి మీద ఒకవేళ మనం కష్టాలు పడినా కానీ సహించి చివరి వరకు నిలబడి దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవు. భూమి మీద మాకు కావాల్సింది దేవుడు చేయాలి, చేయలేదా దేవుణ్ణి మార్చేస్తాం అంటారు. మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం చెప్పండి. ప్రతి చెట్టు మనకి చెబుతుంది ఏంటి? విత్తనం చనిపోతేనే అది మొక్కగా మారుతుంది కదా, చనిపోయాక ఇంకో బ్రతుకుంది కదా. గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా మార్పు చెందుతుంది కదా. ఈ క్షయమైన శరీరం అక్షయమైన శరీరంగా మార్పు చెందాలి కదా. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవకపోతే అసలు ఈరోజు మనం దేవుని నమ్ముకోవడంలో అర్థమే లేదు. చనిపోయిన తర్వాత ఇంకో బ్రతుకు లేదు అంటే యేసు ప్రభు వారు మనల్ని మరలా బతికించరో, పరలోకం ఇవ్వరు అనే నమ్మకం మనకి లేకపోతే అతడు క్రైస్తవుడే కాదు. కాబట్టి ఈ రెండో కేటగిరీ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. మీరు అందరూ పరలోకం వెళ్ళాలి అనేవాళ్ళే. చనిపోయిన తర్వాత నిజమైన జీవితం, తిమోతి గారు ఏమంటారు? వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము అంటాడు. తల్లి కడుపులో ఉండే 9 నెలల్లో నిజమైన జీవితం కాదు, బయటకు వచ్చాక ఈ భూమి మీద నిజమైన జీవితం. అలాగే ఈ భూమి మీద 60 సంవత్సరాలు, 70, 100 సంవత్సరాలు అనేది నిజమైన జీవితం కాదు. అనంతమైన శాశ్వతమైన జీవితం చనిపోయిన తర్వాత వస్తుంది. ఇది జస్ట్ ఒక ప్రిపరేషన్ మాత్రమే. ముందుగా భూమి మీద మనకి దేవుడు ఏవో కొన్ని విషయాలు నేర్పించాలి, మనం ఏవో కొన్ని విషయాలు మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు భూమి మీద పంపించి మనకి నేర్పిస్తున్నాడు అనే విశ్వాసం లేని వాళ్ళు రెండో కేటగిరీ. కాబట్టి రెండో కేటగిరీ వాళ్ళు కూడా ఇక్కడ ఎవరు లేరని నేను అనుకుంటున్నా. ఇకపోతే ఈ మూడో కేటగిరీ, క్రైస్తవుల్లో 90% మంది ఈ మూడో కేటగిరీ వాళ్ళే ఉంటారు. ఏంటా మూడో కేటగిరీ? ముండ్ల నేలను పడిన విత్తనాలు. వాళ్ళకి వాక్యం ఉంటుంది, పరలోకం వెళ్ళాలన్న ఆశ ఉంటుంది, వాక్యం యొక్క లోతులు తెలుసు, భావాలు తెలుసు. అయినా కానీ కొన్ని ఆశలు, అంటే ముండ్ల పొదలు లాంటి కొన్ని ఆశలు వాక్యాన్ని డామినేట్ చేసేస్తాయి. దేవుడి ఆజ్ఞలు మనం పాటించడం కన్నా ఆ ఆశలు, ఆ కోరికలే ఎక్కువైపోవడం వల్ల దేవుడి వాక్యానికి దూరంగా వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వాటి దగ్గర మనం చాలా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే క్రైస్తవుల్లో 190% మంది కేవలము ఈ మూడో కేటగిరీ వాళ్ళే ఉంటారు. ఆ ఆశల్ని జయించలేకపోవడం వల్ల పరలోకానికి దూరమై నరకానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు.
బైబిల్లో కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా కనపడతాయి. యేసు ప్రభు వారి సొంత శిష్యుల్లోనే మనకి పేతురు అనే ఒక వ్యక్తి కనపడతాడు, ఇస్కరియోతు యూదా అనే ఒక వ్యక్తి కనపడతాడు. ఇద్దరు యేసు ప్రభు వారి శిష్యులే. ఇద్దరు కూడా 3 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో పాటు సువార్తలో నడిచిన వాళ్ళు. అంటే యేసు ప్రభు వారి మనసు తెలుసు, యేసు ప్రభు వారి విధానం తెలుసు, అన్నీ తెలుసు. ఇద్దరూ కూడా తప్పు చేసిన సందర్భం కనపడుతుంది మనకి. యేసు ప్రభు వారు చనిపోయే టైంలో ఆయన ఎవరో నాకు తెలీదు అని పేతురు తప్పు చేయడం మనం బైబిల్లో చూస్తాం. ముమ్మారు యేసు ప్రభు ఎవరో నాకు తెలీదు అని అబద్ధం ఆడతాడు పేతురు. అంటే పేతురు కూడా తప్పిపోయాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభు వారిని ఈయన మెస్సయ్య కాదేమో అనుకొని ఆ ఇజ్రాయేలీలకి రోమీయులకి అప్పగిచ్చేస్తాడు 30 నాణాలకి. అంటే పేతురు తప్పిపోయాడు, ఇస్కరియోతు యూదా కూడా తప్పిపోయాడు. కానీ వీళ్ళిద్దరికీ ఉన్న తేడా ఏంటంటే తప్పిపోయిన తరువాత తిరిగి లేచి నిలబడిన వాడు పేతురు, తిరిగి లెగకుండా నేను తప్పు చేశానే అన్న మనస్తాపంతో ఉరివేసుకున్నవాడు ఇస్కరియోతు యూదా. జీవితంలో ఆశల్ని మనలో ఉన్న ఏ చెడ్డ లక్షణాలని మనం చంపుకోలేక ఒక్కొక్కసారి తప్పు చేసే సందర్భాలు ఉంటాయి. వాటికి నిలబడి నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు అనుంది. మామూలుగా అందరం పడతాం, నేను కానీ మీరు కానీ ఏదో ఒక సమయంలో మనందరం కూడా తప్పు చేసే సందర్భాలు వస్తాయి. కానీ ఎవరైతే పశ్చాత్తాపడి దేవుణ్ణి క్షమాపణ అడిగి మరలా తిరిగి లేచి విశ్వాసంలో నిలబడతారో వాళ్ళు నీతిమంతులు అవుతారు. పేతురు పడిపోయాడు, ఇస్కరియోతు యూదా కూడా పడిపోయాడు. తిరిగి లేచిన పేతురు గొప్పవాడయ్యాడు. తిరిగి లేకుండా కృంగిపోయి తప్పు చేసిన ఇస్కరియోతు యూదా నరకానికి వెళ్ళిపోయాడు. ఇద్దరు కూడా పరలోకానికి చాలా దగ్గరగా వచ్చారు. 3వ కేటగిరీలో ఉన్నారు. ఆ 4వ కేటగిరీ మంచి నేల పడి మంచిగా ఫలించిన ఆ విత్తనం లాగా పేతురు నిలబడ్డాడు. అయితే ముండ్ల పొదలే డామినేట్ చేసేసి చెట్టుని ఎదగనీయకుండా పడిన ఆ రకంలో ఇస్కరియోతు యూదా ఆగిపోయాడు. ఇవాళ మనం ఏ కేటగిరీలో ఉన్నాం అనేది మనకి చాలా ముఖ్యం. ఇది మనం ఆలోచించాలి. ప్రతి క్షణము కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనము 3వ కేటగిరీలో ఉన్నామా, 4వ కేటగిరీలో ఉన్నామా? దేవుని దగ్గరికి వచ్చి చివరి వరకు నిలబడలేక అంతం వరకు సహించలేక నరకానికి వెళ్ళిపోయే వాళ్ళ కేటగిరీలో ఉన్నామా, లేకపోతే చివరి వరకు నిలబడి పరలోకానికి వెళ్ళే కేటగిరీలో మనం ఉన్నామా? ఇది ప్రతి క్రైస్తవుడు ఆలోచించాలండి. బాప్తిస్మం తీసుకున్నాం, యేసు ప్రభువే నిజమైన దేవుడని ఒప్పుకున్నాం, పరిశుద్ధాత్మ యొక్క ఎక్స్పీరియన్స్. ప్రతి సమయంలో మనం తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు, ఇది చెయ్యకూడదు అని మనల్ని గద్దించే ఆ ఆత్మ యొక్క అనుభవాన్ని కూడా మనం పొందుకున్నాం. అయినా చివరి వరకు మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం? ఆదాము వల్ల మనం చూసాం, ఏదైనా తోటలో వాళ్ళు చాలా బాగున్నారు, దేవుడిచ్చిన ఒకే ఒక్క ఆజ్ఞ ఈ పండు తినొద్దు. ఆ ఒక్క ఆజ్ఞను కూడా వాళ్ళు మేరడానికి హవ్వని అపవాది ఎలా ప్రేరేపించిందండి? 3 రకాలైన ఆశలు చూపించింది. ఏంటా ఆశలు? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, ఆహారమునకు మంచిదంట అంటే శరీరాశ, కన్నులకు అందమైనది అంటే నేత్రాశ, వివేకమిచ్చు రమ్యమైనది అంటే జీవపుడంబం. మొట్టమొదటిగా అపవాది అందరినీ కూడా ఎక్కడ తప్పులోకి పడేస్తుంది అంటే శరీరాశ విషయంలో. ఆహారం అంటే తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు కొంతమందికి ఉంటాయి. ఆరోగ్యం బాగోనప్పుడు దాన్ని బాగు చేసుకోలేక అప్పులు చేసే పరిస్థితులు కొంతమంది దగ్గర ఉంటాయి. తినటానికి ఉండటానికి మంచి బట్టలు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు కొంతమంది ఉంటాయి. ఇలాంటి వాటిని అధికం చేసేసి మనకి ఎక్కువగా కష్టాలు తెచ్చిపెట్టి లేదా ఉన్న దాంట్లో మనం తృప్తి పడకుండా ఇంకా ఎక్కువ ఆశ కలిగేలాగా అపవాది మనల్ని మోసపరిచి సులువుగా చిక్కులు పెట్టి అలా శరీరాశల విషయంలో మొదటిగా మనల్ని పాపంలోకి పడవేయడానికి అపవాది ట్రై చేసింది. మనం ఒకవేళ ఈ కేటగిరీలోనే శరీరాశల విషయంలో దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోతున్నామేమో అని ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. శరీరాశల విషయంలో దేవుడి నుంచి పక్కకి వెళ్లకుండా ఉండాలి అంటే మనకి ఏ గుర్తు రావాలి? ఆకాశ పక్షులను చూడిడి, అవి విత్తవు, కోయవు, పెద్ద పెద్ద గోడలు కట్టుకుని ఆహారాన్ని అందులో దాచుకోవు, అయినా కానీ వాటిని పోషిస్తున్న దేవుడు ఆయన కుమారులైన మనల్ని పోషించడా? మొదటగా మనం దేవుని నీతిని రాజ్యాన్ని వెతికితే మనకు కావాల్సిన ఆయన మనకిస్తాడు అనే వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి ఈ శరీరాశల విషయంలో మనం పడకుండా ఉండాలి అంటే. అలాగే వ్యభిచారం విషయంలో తప్పిపోయే కొంతమంది యువత ఉంటారు. ఆరోగ్యం బాలేదు అంటే నేను మంచిగా ఉంటున్నా, దేవుణ్ణే ప్రార్థిస్తున్నా, వాక్యం చదువుకుంటున్నా, నాకు సరైన ఆరోగ్యాన్ని ఇవ్వలేదు అంటే నిజంగా దేవుడు కాదేమో అని విశ్వాసంలో బలహీనపడే సందర్భాలు వస్తాయి.
అదేంటి, ఒకడు తప్పు చేస్తున్నాడు, నిజమైన దేవుడిని వాడు తెలుసుకోలేదు, వాడు వ్యాపారంలో వేరే వాళ్ళని మోసం చేస్తూ బతుకుతున్నాడు, అయినా వాడిని జాగ్రత్తగా ఆనందంగా ఉంచుతున్న దేవుడు నాకు మాత్రం ఎందుకు ఇలాంటి కష్టాలు ఇస్తున్నాడు అని విశ్వాసంలో మనం బలహీనపడే సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో కూడా దేవుడి వాక్యాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలండి. ఇప్పుడు యోబు గారు ఉన్నారు, అంత శ్రమ తర్వాత యోబు గారిని చిక్కుల్లో విడిపించాడు దేవుడు. మరి లాజర్ ఉన్నాడు, కొత్త నిబంధనలో లూకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి ఆ లాజర్కి ఎందుకు దేవుడు మరలా భూమి మీద స్వస్థతనివ్వలేదు? చనిపోయిన తర్వాత మాత్రమే అతడు ప్రశాంతత, విశ్రాంతిలోకి వెళ్ళాడు, అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. అంటే భూమి మీద మన కష్టాలని దేవుడు ఒక్కోసారి తీయొచ్చు, ఒక్కోసారి తీయకపోవచ్చు. మనకంటే చెడ్డవాళ్ళు ఆనందంగా బ్రతికే సందర్భాలు మనకు కనబడవచ్చు. వీటన్నింటిని బట్టి మనం విశ్వాసంలో పడిపోకుండా ఉండాలి. దేవుడు మనకి ఏది అవసరమో అదే ఇస్తాడు అన్న నమ్మకాన్ని దేవుడి మీద మనం కలిగి ఉండాలి. యోబు గారు ఇదే అడుగుతారు దేవుణ్ణి, ఏం ప్రభువా, నేను ఏ తప్పు చేశానని నాకు ఇంతటి గొప్ప వేదన ఇచ్చావు, శరీర సంబంధమైన శ్రమ ఇచ్చావు, మానసిక సంబంధమైన శ్రమ ఇచ్చావు అని యోబు గారు దేవుణ్ణి అడుగుతుంటే, యోబు గ్రంథం మీరు మొత్తం చదవండి. దేవుడు యోబుతో ఏం మాట్లాడతాడు తెలుసా? ఒకసారి నీ కన్నులెత్తి ఆకాశం వైపు చూడు, వర్షాన్ని ఆలోచించు, నక్షత్రాలను ఆలోచించు, కొన్ని కోట్లుగా ఉన్న గ్రహాలను ఆలోచించు, వాటన్నింటి మధ్యలో మనిషి ఎంతవాడు చెప్పండి? మనిషే కాదు, మనిషి ఉన్న ఇంత పెద్ద భూగోళమే చిన్న నలుసులాగా కూడా కనపడదు ఇంత పెద్ద విశ్వంలో. మరి అంత పెద్ద విశ్వాన్ని, అని నక్షత్రాలని, భూమి తిరిగే ఆ వేగాన్ని, భూమి లోపలికి వచ్చేస్తే జంతువులు, పక్షులు, చెట్లు, ఏ టైంలో ఏం రావాలి, ఏ టైంలో ఏ ఋతువు రావాలి, ఎప్పుడు వర్షాలు పడాలి, ఎప్పుడు ఎండలు కాయాలి, ఎప్పుడు ప్రళయాలు రావాలి, ఎన్ని రకాల జంతువులు, ఆ జంతువులన్నిటికీ ఎలా బయోడైవర్సిటీ, ఇంత జ్ఞానం కలిగి ఉన్న దేవునికి ఒక మనిషికి ఏ టైంలో ఏం కావాలో అని తెలుసుకునేంత జ్ఞానం ఉండదా? యోబు గారితో అదే చెప్తాడు దేవుడు, నీకు ఏది అవసరమో, ఏది మంచిదో నాకు తెలుసు, నా మీద నమ్మకం ఉంచి యోబు అంటాడు. మనకి కష్టాలు వస్తున్నాయి కదా అంటే అవి ఎందుకు వస్తున్నాయో, దేవుడు వాటి ద్వారా ఏమి నేర్పించాలనుకుంటున్నాడో ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు ఒక మంచి మాట చెప్తారండి. ఏమంటున్నారు చూడండి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం, ప్రతి దానికి సమయము కలదు, ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగలించుకొనుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధములు చేయుటకు, సమాధానపడుటకు, ప్రతి దానికి సమయం ఉందంట. మరి ఆయా సమయాల్లో ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ ఆరోగ్య ఆర్థికపరమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయంట? 9వ వచనం, కష్టపడిన వానికి తమ కష్టము వలన వచ్చిన లాభమేమి? మరి నాకు ఇప్పుడు కష్టాలు పెడుతున్నావు కదా, దానివల్ల నాకు ఏం కలుగుతుంది? నాకు శ్రమలు వస్తున్నాయి కదా, దానివల్ల నాకేం కలుగుతుంది అని దేవుణ్ణి అడుగుతుంటే దేవుడు చెప్తున్నాడంట 10వ వచనం, నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవము నేను చూచితిని. కష్టాలనేవి అనుభవాలంట. దేనికోసం పెడుతున్నాడంట దేవుడు? నరులు అభ్యాసము పొందాలి అని. అభ్యాసం అంటే నేర్చుకో, మనం ఏదో కొన్ని విషయాలు నేర్చుకోవాలి అన్న ఉద్దేశంతో దేవుడు మనకి కష్టాలు పెడుతున్నాడంట. ఎవరెవరు ఏ విషయాలు నేర్చుకోవాలనేది మన పర్సనల్ లైఫ్ని బట్టి ఉంటుంది. అది మనకి దేవుడికి మాత్రమే తెలుస్తుంది. నేను అబద్ధం ఆడకూడదు అని నేర్చుకోవడానికి ఒక రకమైన పరిస్థితిని దేవుడు నా దగ్గరికి తీసుకురావచ్చు. నేను వ్యభిచారం చేయకూడదు అన్న విషయం నేర్చుకోవడానికి ఒక రకమైన పరిస్థితి దేవుడు నా దగ్గర తీసుకురావచ్చు. నేను దేవుడి మీద ఆధారపడాలి అన్న విషయం నాకు తెలియజేయడానికి ఇంకొక రకమైన కష్టాన్ని నా దగ్గర తీసుకురావచ్చు. మనిషికి వచ్చే ప్రతి కష్టము కూడా ఏదో దేవుడు మనకి నేర్పించాలి అన్న ఉద్దేశంతో వస్తున్నాయి అంటండి. పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం, అక్కడ స్కూల్లో టీచర్లు కొన్ని టాస్క్లు ఇస్తారు, కొన్ని ఎగ్జాములు పెడతారు, రకరకాలుగా వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తారు. అవన్నీ కూడా మనం ఎలా ఫీల్ అవుతాం? ఓకే, స్కూల్లో నేర్చుకునే వయసు కదా, ఇంటికి వచ్చిన తర్వాత అలాంటివి ఏం ఉండవు కదా, తర్వాత జీవితంలో స్కూల్ వయసు అయిపోయిన తర్వాత జీవితంలో అతనికి అవన్నీ ఉపయోగపడే కదా అని మనం ఆనందంగా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. అలాగే దేవుడు కూడా భూమి మీద కష్టాలు పడాలి, వీళ్ళు కొన్ని విషయాలు నేర్చుకోవాలి,
అప్పుడే వీళ్ళ తర్వాత జీవితం బాగుంటుంది, అప్పుడే నిజమైన వాస్తవమైన జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అని ఆ వాస్తవమైన జీవితానికి ఏవేవి అవసరమో అవన్నీ కూడా భూమి మీదే దేవుడు మనకి నేర్పిస్తున్నాడంట. ఆదాము కొన్ని విషయాలు నేర్చుకోవాలి, భార్య మాట విని మోసపోకూడదని. అవ్వ కొన్ని విషయాలు నేర్చుకోవాలి, లోకాశలకి నేను లోపడకూడదు అని. అలాగే వాళ్ళు పశ్చాత్తాపడాలి అన్న విషయం నేర్చుకోవాలి కాబట్టి ఏదైనా తోటలో ఉండి వాళ్ళ బయటికి పంపించడం. కయ్యను కొన్ని విషయాలు నేర్చుకోవాలి, హేబేలు కొన్ని విషయాలు నేర్చుకోవాలి, యోబు కొన్ని విషయాలు నేర్చుకోవాలి, ప్రసంగి గారు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. వీళ్ళందరికీ వచ్చిన కష్టాల ద్వారా దేవుడు వాళ్ళకి కొన్ని విషయాలు నేర్పించాడు. అలాగే మన జీవితంలో మనకి దేవుడిచ్చే ప్రతి సన్నివేశం, ప్రతి సందర్భం, ప్రతి కష్టం మనకి ఏదో నేర్పించాలి అన్న ఉద్దేశంతో దేవుడు ఇస్తున్నాడు. అది నేర్చుకున్న తరువాత ఆ కష్టాన్ని తీసేసే బాధ్యత కూడా దేవుడు తీసుకుంటాడు. ఒక్కోసారి మనమే మోసపుచ్చుకుంటాం. ఇంత పెద్ద కష్టం దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడు, నేను భరించలేకపోతున్నానే, దీని బదులు ఆత్మహత్య చేసుకోవడం బెటర్ ఏమో, దీని బదులు ఏదైనా తప్పు చేసి నేరం చేసి దీనిలోండి బయటికి రావడం బెటర్ ఏమో అని మనమే మోసపుచ్చుకునే సందర్భాలు కూడా కొన్ని వస్తాయండి. మళ్ళా ఈ కష్టాలు పెడుతున్నాను మీకు కొన్ని విషయాలు నేర్పించడానికి అని చెప్పిన దేవుడే మిమ్మల్ని మీరు ఓర్చుకోదగిన దానికంటే ఎక్కువ కష్టాలు పెట్టను, నేను ఎవరు ఎంతవరకు సహించగలరో అంతవరకే వాళ్ళకి కష్టాలు పెడుతున్నాను, ఆ కష్టాల్లో కూడా తప్పించుకునే మార్గాన్ని నేను వాళ్ళకి ఇస్తాను అని దేవుడు చెప్పడాన్ని మనం గమనించవచ్చండి. కాబట్టి ఈ మూడో కేటగిరీ, ముండ్ల పొదల మధ్య చెట్టుగా ఎదగాలని మనం ప్రయత్నిస్తున్నామేమో, ఎదగలేం. ఆ ముండ్ల పొదలను తీసేస్తేనే, వాటిని పెరికి పక్కన వేసేస్తేనే, అంటే మనలో ఉన్న చెడ్డ లక్షణాలను తీసి బయట పడేస్తేనే మనం ఆత్మ విషయంలో వృద్ధి చెందగలం. అవి మనసులోనే ఉంచుకొని ఆత్మ సంబంధంగా కూడా మనం ఎదగాలి అంటే అది అవ్వదు. ఇది విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుల్లో చాలామంది ఈ మూడో కేటగిరీలోనే ఎందుకు పరలోకానికి దూరం అయిపోతున్నారు అంటే, వాక్యం వింటున్నారు, ఆ వాక్యాన్ని హృదయంలోకి ఎక్కించుకుంటున్నారు, కానీ వాళ్ళలో ఉండే చెడు లక్షణాలు ఏవైతే ఉంటాయో, వ్యసనాలకి బానిసలుగా కొంతమంది ఉంటారు, సిగరెట్లు మందులు అని, వ్యభిచారాలకి బానిసలుగా వీడియోలు అవి ఇవి అని కొంతమంది ఉంటారు, అలాగే డబ్బుకు బానిసగా దొంగతనాలు అది ఇది అని కొంతమంది ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి బానిస బ్రతుకుల్లో బ్రతుకుతూ ఓ పక్కన దేవుడి దగ్గరికి కూడా మనం వచ్చాము అంటే, ఆ లక్షణాలను మనం పోగొట్టుకోలేదు అంటే, దేవుడు నేర్పించింది కేవలం ఈ రోజు వరకే, ఈ పూట వరకే మన దగ్గర ఉండి ఈ రోజు అయిపోయిన వెంటనే మళ్ళా తర్వాత రోజు అందరిలాగే లోకస్తుల వలె మనం జీవిస్తున్నాము అంటే మనం ఆత్మలో ఎదగలేము, ఆత్మలో పరిపూర్ణులు కాలేము. పరిపూర్ణులుగా మనం అవ్వాలంటే ఏవైతే ఆత్మీయంగా మనం ఎదగడానికి అడ్డొస్తున్నాయో ఆ ముండ్ల పొదల్ని మనం తీసి పక్కన వేసేస్తేనే మనం భూమి మీద ఆత్మీయంగా ఎదగలం, చివరి వరకు నిలబడగలం. అలాంటి వాళ్ళనేనండి దేవుడు ఎక్కువగా ఇష్టపడతాడు. బైబిల్లో కూడా మనం ఒక సందర్భం చూస్తాం, అందరూ దేవుడి దగ్గరికి స్వస్థతల కోసం వస్తారు, కానీ దేవుడే ఒక ఆమెను వెతుక్కుంటూ వెళ్తాడండి. ఆవిడే సమరయ స్త్రీ. యాకోబు బావి వద్ద ఆ సమరయ స్త్రీ నీళ్లు పట్టుకుంటుంటే యేసు ప్రభు వారే వెళ్ళి ఆమెను కదిలిస్తారు. అందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి స్వస్థతల కోసం వస్తారు. ఈయనే వెళ్ళి ఒకరికి వాక్యం చెబుతున్నాడు అంటే ఆమె హృదయం ఎంత మంచిగా ఉండుంటుంది, ఆమె హృదయం దేవుడి కోసం ఎంత వెతుకుతూ ఉండుంటుంది. ఎంత వెతకకపోతే దేవుడే ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు చెప్పండి. అక్కడ మాట్లాడే మాటలు కూడా మనం ఒకసారి గమనిద్దామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఇక్కడ సందర్భం ఏంటంటే, యూదులందరూ కూడా సమరయుల్ని అన్యుల్ని చాలా దూరం పెట్టేవాళ్ళు. ఆరాధించాలి అంటే యెరూషలేము దేవాలయంలో మాత్రమే ఆరాధించాలి, యూదులు మాత్రమే ఆరాధించాలి, మిగతా వాళ్ళందరికీ దేవుడు దూరం అన్న అపోహలో వాళ్ళు ఉన్నారు. ఈ సమరయ స్త్రీ తను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకుంటుంది, కానీ ఆరాధించే చోటు ఎక్కడో తనకు తెలీదు. దేవుణ్ణి ఆరాధించాలి అని అనుకుంటుంది, కానీ ఎలా ఆరాధించాలో తనకు తెలీదు. ప్రతి ఒక్కళ్ళు అడ్డొచ్చేవాళ్ళే, ఇక్కడే ఆరాధించాలి, ఇలాగే ఆరాధించాలని చాలామంది చాలా అడ్డంకులు చెప్తున్నారు. నేను దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఆసక్తి అయితే నాలో ఉంది, కానీ ఎలా ఆరాధించాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంది. అందుకని దేవుడు వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలంలో యెరూషలేములో ఆరాధించరు, ఏదో ఒక దేవాలయంలో ఆరాధించాల్సిన పని లేదు, ఎక్కడికో అక్కడికో వెళ్ళి జుట్టు అర్పించో కానుకలు అర్పించో ఆరాధించాల్సిన పరిస్థితి లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుండే దేవుణ్ణి నువ్వు ఆరాధించవచ్చు. నువ్వు కూర్చున్న ప్లేస్ నుంచే, నువ్వు నుంచున్న ప్లేస్ నుంచే, నువ్వు ఏ స్థలంలో అయితే ఉన్నావో ఆ స్థలంలోనే నువ్వు ఆత్మతో సత్యముతో దేవుణ్ణి వెతికితే నీకు దేవుడు దొరుకుతాడు.
ఎక్కడో చర్చిలో దేవాలయంలో తప్పుగా ఆరాధిస్తున్న వాళ్ళకంటే కూడా దేవుడు నీకు దొరుకుతాడు. ఒక కాలం వస్తుంది అని ఆయన చెప్పాడండి. ఆ కాలం వచ్చింది. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే ఏదో చేయాల్సిన పని లేదు. మన హృదయంలో ఆయన్ని తలుచుకుంటే చాలు. ఆవిడ దేవుణ్ణి వెతకాలి, నేను ఆయన్ని చాలా ప్రశ్నలు అడగాలి, ఆయన గురించి తెలుసుకోవాలి, ఆయన ఎదుట నేను క్షమాపణ అడగాలి, ఆయన్ని ఆరాధించాలి అని దేవుణ్ణి వెతికే స్థానంలో సమరయ స్త్రీ ఉంది కాబట్టి దేవుడు ఆవిడికి దొరికాడు. మనం కూడా ఇవాళ దేవుణ్ణి వెతికే స్థాయిలో ఉన్నామా, లోకాన్ని వెతికే స్థానంలో ఉన్నామా? దేవుణ్ణి వెతికే వాళ్ళు దేవుడి ప్రకారంగా ఆలోచిస్తారు, లోకాశలను వెతికే వాళ్ళు లోకానుసారంగా ఆలోచిస్తారు. 24 గంటల సమయంలో మనం దేవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామా, లోకం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నామా? ఇది మనం ఏ కేటగిరీలో ఉన్నాము అనే విషయాన్ని మనకు తెలియజేసిద్దండి. ముండ్ల పొదలు మనమే అడ్డుగా వేసుకుంటున్నామేమో ఆత్మీయంగా మనం ఎదగకపోవడానికి. ఆ శరీరాశలు అనే ముండ్ల పొదలు అనే వాటిని మనం పక్కకి తీస్తేనే, శరీరాశల్ని మనం వదిలేస్తేనే, లోకానుసారంగా మనం ఆలోచించడం మానేస్తేనే ఆత్మీయంగా మనం ఎదుగుతామండి. శరీరాశలు ఒకటైతే మనల్ని లోకంలో పడేసే ఇంకొక కేటగిరీ నేత్రాశ. కన్నులకి అందమైనదిగా అనిపించిందంట అవ్వకి. ఇవాళ కూడా ఫోన్ల కోసం, ల్యాప్టాప్ల కోసం, డబ్బు కోసం తల్లిదండ్రుల్ని, సహోదరుల్ని, స్నేహితుల్ని చంపేస్తున్న వాళ్ళని తమకు తాముగా గాయపరుచుకుని మరి కొంతమంది చిన్న పిల్లలండి, 8వ క్లాస్ 7వ క్లాస్ వాళ్ళు వాళ్ళకి కావాల్సినవి కొనివ్వలేదని చేతులు కోసేసుకుంటున్నారంట. న్యూస్లో మనం చూడట్లేదా? కళ్ళకి ఏవైతే కనబడుతున్నాయో అవన్నీ కూడా నాకు కావాలి అనిపించే నేత్రాశ. మనం ఏవి చూస్తున్నాం, ఏవి చూడడంలో మన కళ్ళు ఉపయోగపడాలి, కానీ ఆ కళ్ళని ఏవి చూడడానికి మనం ఉపయోగిస్తున్నాం? ఎన్నో చెడు ఆలోచనలు కల్పించేలాగా అపవాది సినిమాలని, షాపింగ్లని, టీవీలని, యాడ్లని 24 గంటలు మనకి ఏవైతే అవసరం లేదో శరీరానికి సంబంధించినవి చాలా చూపిస్తుంది అపవాది. ఆ చూసిన ప్రతీదీ కావాలి అనుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామేమో, నేత్రాశలో మనం పడిపోతున్నామేమో. నాకు మాత్రమే జ్ఞానం కావాలి, నేను మాత్రమే జ్ఞానవంతుడిగా ఉండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అనే జీవపుడంబోలో మనం పడిపోతున్నామేమో. పక్క మనిషిని ద్వేషించే స్థాయిలో మనం ఉంటున్నామేమో. ఇవాళ కులాల పేరుతో, మతాల పేరుతో ఎంతమంది కొట్టుకోవట్లేదు చెప్పండి. అలా మత విద్వేషాలు ఎందుకు రేగాయి? కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ జీవపుడంబం కోసం మిగతా వాళ్ళందరినీ మోసం చేయడం వల్ల కాదా? అలా మనం కూడా జీవపుడంబంలో మునిగిపోతున్నామేమో. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఇవన్నీ కూడా ముండ్ల పొదల వలె మనం ఆత్మీయంగా ఎదగకపోవడానికి మనకు అడ్డొస్తున్నాయి. ఇస్కరియోతికి డబ్బు అనే ముండ్ల పద అడ్డొచ్చింది. మనకి ఏ ముండ్ల పద అడ్డొస్తుందో, మనకి కష్టాలు, బాధలు, ఆరోగ్య, ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు దేవుడు వాటి నుండి నన్ను రక్షిస్తాడు, ఈరోజు ఏవో కొన్ని విషయాలు నాకు నేర్పించడానికే వాటిని నా దగ్గరికి తీసుకొచ్చాడు అన్న విశ్వాసం దేవుడి మీద లేకుండా మన విశ్వాసంలో మనం బలహీనపడుతున్నామేమో. అందువల్లే మనకి పరలోకం దూరం అయిపోతుందేమో. ఒకసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలండి. మనకు మనంగా పరీక్షించుకోవాలి. తన్ను తాను పరీక్షించుకున్నవాడు శిక్షకి దూరం అవుతాడు అని వాక్యం మనకి చెబుతుంది. మనల్ని మనమే విమర్శించుకుంటే, మనలో ఏ లోపాలు ఉన్నాయో మనకి మనమే ఆలోచించుకుని వాటిని సరిచేసుకుంటే నరకాన్ని మనం తప్పించుకుంటాం, పరలోకానికి మనం చేరువవుతాం. కేవలం దేవుడి దగ్గరికి వచ్చిన వాడు కాదు, అంతం వరకు సహించిన వాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. అలా అంతం వరకు సహించాలి అంటే దావీదు భక్తుడు మాట్లాడినట్లుగా, పాపమునకు నేను దూరంగా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అంటాడు దావీదు. ఎప్పుడైతే ఆ హృదయంలో మనం వాక్యాన్ని పెట్టకుండా ఖాళీగా ఉంచుతామో అప్పుడు చెడు ఆలోచనలు మనలోకి వస్తాయి, చెడు పనులు మనం చేసేలాగా ప్రేరేపిస్తాయి. బైబిల్లో ఉన్న ఏ భక్తుడినైనా తీసుకోండి, ఏ మనిషినైనా తీసుకోండి, కేవలం బైబిల్లో ఉన్న వ్యక్తులే కాదు, భూమి మీద ఇప్పుడున్న ప్రతి ఒక్క వ్యక్తిని తీసుకోండి, వాళ్ళు తప్పు చేస్తున్నారు, పాపంలో పడిపోతున్నాడు అంటే కేవలం ఆ సమయంలో దేవుని వాక్యానికి వాళ్ళు దూరంగా ఉండడం వల్ల మాత్రమే. కాబట్టి 24 గంటల సమయంలో ప్రతి క్షణం కూడా మనం దేవుడికి సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. దశం భాగం అని చాలామంది కానుకలను తప్పుగా దాన్ని అర్థం చేసుకుంటారు. కానీ 24 గంటల్లో కనీసం దశం భాగం 2 గంటల సమయాన్నైనా దేవుడి వాక్యం మనం నేర్చుకోవడానికి, ఆ వాక్యం వేరే వాళ్ళకి ప్రకటించడానికి, దాని భావాన్ని తెలుసుకోవడానికి మనం కేటాయించాలండి. క్రైస్తవులు అంటే కేవలం వినేవాళ్ళు కాదు, సువార్త ప్రకటన కేవలం పాస్టర్ల పని కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా యేసు ప్రభు వారిని ప్రకటించాలి అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ఎందుకంటే వాక్యంలో మనం ఉంటేనే, వాక్యం నేర్చుకుంటూ వాక్యం బోధిస్తూ ఉంటేనే మనం దేవునిలో అంతం వరకు ఉండగలం. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. అలా రక్షణలో మనం చివరి వరకు ఉండాలి అంటే వాక్యాన్ని మనం విడవకూడదు.
ప్రార్థనని మనం విడవకూడదు, సహవాసాన్ని మనం విడవకూడదు. లోకాశలు అనే ముండ్ల కంచెల్ని పక్కకి నెడితేనే, మంచి నేలలో మనం ఉంటేనే మొక్కగా మనం వెతుకుతాం. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేవబట్టే కదా శిష్యులు తమ ప్రాణాలకు తెగించి సువార్తను ప్రకటించారు. మేము చనిపోయిన మమ్మల్ని కూడా యేసు ప్రభు తిరిగి లేపుతాడు, ఆయన తిరిగి లేగడం మేము చూసాం అన్న విశ్వాసంతోనే కదా శిష్యులు ఎన్ని కష్టాలు వచ్చినా సువార్తని మన వరకు తీసుకొచ్చారు. ఇవాళ మనం కూడా యేసు ప్రభు వారి మీద అంత విశ్వాసాన్ని కలిగి ఉండి క్రైస్తవ్యంలో చివరి వరకు నిలబడాలండి. ముఖ్యమంత్రికో ప్రధానమంత్రికో వేరే ఎవరికీ కూడా మన మీద అధికారం లేదు. మన మీద అధికారం కేవలం మనల్ని పుట్టించిన దేవునికి మాత్రమే ఉంది. మరి ఆ దేవుడు కోరుకున్న పని మనం చేయొద్దా? తల్లిదండ్రులు కోరుకున్నట్టుగా పిల్లలు ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, బాగా చదవాలని ఆశపడుతున్నారు. మరి మనల్ని పుట్టించిన తండ్రి ఆయన కోరుకున్నది ఏంటి? నా కోసం బీభత్సంగా కష్టపడమన్నాడా? లేదు. పాపము చేయకుండా మీరు బ్రతకండి అన్నాడు. ఆ చిన్న పని కూడా మనం చేయలేమా? వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని పాపం చేయకుండా ఉండడమే క్రైస్తవునిగా మనందరి పని. మనం దేవుణ్ణి వెతికే ప్లేస్లో ఉంటే సమరయ స్త్రీ దగ్గరికి యేసుప్రభు వారు వెళ్ళినట్టుగా మన దగ్గరికే దేవుడు వస్తాడు. అలా దేవుణ్ణి వెతికేవారిగా మనం ఉండాలి. చివరి వరకు నిలబడాలన్న ఆసక్తి మనకుంటే ఆయనే మన చెయ్యి పట్టుకొని చివరి వరకు నడిపిస్తాడు. ఆ ఆసక్తి మనకు ఉండాలి. అలా మీరందరూ ఉండాలని ముందు 3 కేటగిరీల్లో ఎవరైతే నరకానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దూరంగా ఉండి మంచి నేల, ఇప్పుడు వాక్యముతో కూడుకున్న ప్లేస్లో మనం ఉండాలి, సహవాసంలో మనం ఉండాలి. అలా మనం పెరిగి మహావృక్షమైనట్టుగా వాస్తవమైన జీవితంలోకి మనందరం కూడా ప్రవేశించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా వాస్తవమైన జీవితంలోకి మనం ప్రవేశించాలి అంటే అది కేవలం మన వల్ల అవ్వదు, దేవుడు తోడుంటేనే అవుతుంది. కాబట్టి దేవుడు మనతో ఉండాలి అంటే మనం ఏ పనులు చేయాలో, ఎలా ప్రవర్తించాలో అలా మన జీవితం ఉండాలి. అలా వాక్యంలో చెప్పబడినట్లుగా మనందరి జీవితాల్లో ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఇప్పుడు విన్న మాటలు కేవలం మన చెవుల వరకే కాకుండా హృదయాలలో నిలబడాలి అని, వాటి ప్రకారంగా మనం నడవాలి అని, అంతం వరకు సహించే ఆ ధైర్యం, ఆ వాక్యం మనకు కావాలి అని దేవుణ్ణి మనం అడుగుదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, విత్తబడిన వాక్యము కేవలం మా చెవుల వరకే కాకుండా మా హృదయాల్లో చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయము దయచేయండి తండ్రి. మా ఆత్మ ఆరిపోయే దీపంలా కాకుండా ఎప్పటికీ వెలుగుతూ అనేక మందికి వెలుగునిచ్చేలాగా ఉండడానికి వాక్యాన్ని మా హృదయంతో నింపండి తండ్రి. ఎవరెవరైతే బాధల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నారో వారికి తగ్గ మాటలని మీరు వారికి దయచేయమని, మనసుకు నెమ్మదిని, మీ చిత్తమైతే వాళ్ళ జీవితాల్లో ప్రశాంతతను కలగజేయమని, వారి కష్టాలన్నీ కూడా మీ చిత్తానుసారంగా తీసివేయమని, ఎవరెవరైతే వాక్యం కోసం శ్రమ పడుతున్నారో ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని వాటి ప్రకారంగా బ్రతకాలి అన్న ఆసక్తి కలిగి ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీరే మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపించమని, మా క్రియలు, మా మాటలు, మా ఆలోచనలు సమస్తము మీ చిత్తానుసారంగా ఉండేలాగా మాకు కృపద ఇచ్చేయమని, మరలా మేమందరము కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తానుసారంగా కృపద ఇచ్చేయమని, క్రీస్తు రాకడ పర్యంతమైతే మేమందరము మరొకసారి ఇలా మాట్లాడుకోవడానికి మరొకసారి మాకు అవకాశాన్ని దయచేయమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్.